రాజులకు రాజు ప్రభులకు ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య ధ్యానము ప్రవక్త అయినటువంటి యెషయా రాసిన గ్రంథము 51వ అధ్యాయము 11వ వచనము. యెహోవా విమోచించిన వారు సంగీత నాదముతో సియోనుకు తిరిగి వచ్చెదరు. నిత్య సంతోషము వారి తలల మీద ఉండును. వారు సంతోషానందము గలవారగుదురు. దుఃఖమును నిట్టూర్పును తొలగిపోవును. ప్రియులారా, ఈ వాగ్దానమును మనం గమనించినప్పుడు దేవుడు మనలను విమోచించిన తరువాత సంగీత నాదముతో సియోనుకు అనగా సంఘానికి తిరిగి వస్తామంట. ఎందుకంటే సంఘములోనే మనకు ఎంతో అత్యున్నతమైనటువంటి సంతోషము కలుగుతుంది. దేవుడు దానిని మనకు అనుగ్రహిస్తాడు. నీవు సంఘానికి వస్తున్నావు అంటే, ఆ సహవాసంలో పాలు పంచుకుంటున్నావు అంటే దేవుణ్ణి ప్రేమిస్తున్నట్లు, దేవునికి విధేయుడవు విధేయురాలవు అయినట్లే. అప్పుడు దేవుడు నిన్ను విమోచిస్తాడంట. అందుకే దేవుణ్ణి విడనాడకూడదు. ఆయన నాకు అన్యాయం చేసేశాడని, నాకు మాత్రమే ఇలాగ జరుగుతుంది, దేవుడు తోడుగా ఉంటే ఎందుకు ఇలాగ జరుగుతుంది అని నీవు నిరాశ చెందకూడదు. దేవుని ప్రేమిస్తే, ఆయన సంకల్పం చొప్పున నీవు అన్నీ నెరవేరిస్తే సమస్తము నీకు సమకూడి మేలుకే జరుగుతాయని వాక్యం కూడా సెలవిస్తూ ఉన్నది. కాబట్టి నీవు దేవుని చేత దేనిలో నుంచైనా విమోచింపబడినప్పుడు, విడిపింపబడినప్పుడు నీవు సంగీత నాదముతో అనగా సంతోషంతో సియోనుకు సంఘానికి తిరిగి వస్తావు. నిత్య సంతోషము నీ తల మీద ఉంటుందంట. తల మీద సంతోషం అంటే ఎల్లప్పుడూ కూడా నీవు ఆనందిస్తూనే ఉంటావు, చిరునవ్వు చిందిస్తూనే ఉంటావు. సంతోషానందము అనేది నీకు దేవుడు దయచేస్తాడు. దుఃఖము నిట్టూర్పు ఏదైనా సరే దేవుడు తొలగించి వేయగలడు. చూడండి, ఎంత సర్వశక్తిమంతుడైనటువంటి దేవుణ్ణి మనము కలిగి ఉన్నాము. సమస్తము ఆయనకు సాధ్యమే. కేవలము దేవునికి కొన్ని మాత్రమే సాధ్యము, కొన్ని సాధ్యము కాదు అన్న రీతిలో మానవులు ప్రవర్తిస్తూ ఉంటారు. చిన్న సమస్య వచ్చినప్పుడే దేవుడు దానిని పరిష్కరించగలడు. పెద్ద సమస్య వస్తే దేవుడు దానిని పరిష్కరించలేడు అనుకుంటాడు. దేవుడికి ఏ సమస్య అయినా ఒకటే, ఎలాంటిదైనా దేవుడు దాన్ని తొలగించి వేసి నీకు విడుదలను విమోచనను అనుగ్రహించగలడు. నీకు శాశ్వతమైన సంతోషాన్ని బహుమానంగా ఇవ్వగలడు. దుఃఖాన్ని నిట్టూర్పును పూర్తిగా నీ జీవితంలో నుంచి ఆయన తొలగించి వేయగలడు. కాబట్టి ఇలాంటి దేవుణ్ణి నమ్మావా, విశ్వసించావా, కడ వరకు ఆ నమ్మకాన్ని విశ్వాసాన్ని కాపాడుకో. ఎలాంటి సంకటమైనటువంటి స్థితిలో నుంచైనా ఈ దేవుడు నిన్ను తప్పక విమోచించగలడు. నీకు సంపూర్ణ సంతోష ఆనందములు దయచేయగలడు. నీ తలపైన నిత్య సంతోషాన్ని ఉంచగలడు. ఎల్లప్పుడూ నీవు సంతోషంతో ఆనందంతో దేవుణ్ణి కీర్తించేలాగా దేవుడు చేసుకోగలడు. దుఃఖాన్ని నిట్టూర్పును సంపూర్ణంగా నీ జీవితంలో నుంచి, నీ కుటుంబ సభ్యుల జీవితంలో నుంచి పూర్తిగా తొలగించి వేసి నీకు నెమ్మదిని ఇవ్వగలడు. ఇంత గొప్ప దేవుణ్ణి మనము ఆరాధిస్తూ ఉండగా మరలా భయం నొందితే ఆ విశ్వాసాన్ని మనము శంకించినట్లే, ఆయన పైన ఉన్నటువంటి నమ్మకాన్ని మనము అనుమానించినట్లే. కాబట్టి అలాంటి స్థితిలో ఏ ఒక్కరము ఉండవద్దు. దేవుణ్ణి సంపూర్తిగా నమ్ముదాము. ఆయన మాత్రమే ప్రతి సంకట పరిస్థితి నుంచి మనల్ని విమోచించి మనకు నిత్య సంతోషాన్ని, శాశ్వత ఆనందాన్ని ఇచ్చి మన ప్రతి దుఃఖమును నిట్టూర్పును తొలగించగలడని బలముగా నమ్మి ముందుకు సాగి ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకుందాము. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, గొప్ప దేవ, ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు. మరి ఒక నూతన దినమును మా జీవితంలో అనుగ్రహించి ఉన్నారు. మరి ఒక్కసారి ప్రభా, నీ వాక్కు ద్వారా మమ్మల్ని దర్శించినందులకే నీకే స్తోత్రాలు. అవును తండ్రి, నీ వాక్యం ఎంతో శక్తివంతమైనది. నీ వాక్యము వెల్లడి అవుతనే మాకు ఎంతో నెమ్మది కలుగుతుంది, బహుధైర్యము పుడుతుంది. అలాంటి నీ వాక్కుతో ప్రతి ఉదయమున మమ్మల్ని దర్శిస్తున్న విధానమును బట్టి మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రతి సంకట పరిస్థితిలోంచి మమ్మల్ని విమోచించండి నాయన. ఆనందంతో సంతోషంతో ఎల్లప్పుడూ నీ సంఘములో, నీ సన్నిధానంలో మేము కనబడేటట్లు కృప చూపించి దుఃఖమును నిట్టూర్పును తొలగించి మీ నామాన్ని ఘనపరిచే విధంగా మేమందరము కూడా మరి సంతోషంతో, శాంతి సమాధానంతో నింపబడేటట్లు కృప చూపి వాగ్దానమును ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చి మీ నామాన్ని ఘనపరచుకోవాల్సిందిగా నజరేయుడు సర్వశక్తిమంతుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామముపేట ప్రార్థించి పొందుకొంచున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.